ఈ అర్ధరాత్రి పూట నేను ఇక్కడికి తీసుకొచ్చాను కదా, భయంగా లేదా? నేను భయపడేవాడినైతే నీతో ఎందుకు వస్తాను స్వామి? భగవంతుడు నీకు ఇచ్చిన ఆయుష్ 8 ఏళ్లే. ఆ సంగతి తెలుసా? మీరు చెప్పారుగా, ఇప్పుడు తెలుసు. ఏం తెలుసు? ఇప్పుడు నీ వయసు 4 ఏళ్ళు. మరో 4 ఏళ్లు పూర్తయితే వదిలేస్తాను, అంతేగా స్వామి? చనిపోతామని తెలిసినా భయంగా లేదా? పుట్టిందంటే గిట్టక తప్పదు, పుట్టిందంటే పుట్టక తప్పదు. ఎప్పటికైనా తప్పని దానికి ఏడుపు దేనికి? అద్దెల పన్న లోకానికి అభయం ఇవ్వడానికి వచ్చిన వాడికి అయ్యం ఎక్కడిదిలే. ఇది చెప్పడానికేనా ఇంత దూరం తీసుకొచ్చారు స్వామి? కాదు, నీకు శ్రీచక్రోపాసన ఉపదేశించేది. దీక్షతో ఉపాసన చేస్తే ఆ లక్ష్మికి నువ్వు రమ్మంటే వస్తుంది. బొమ్మన్నా ప్రతినిత్యం శ్రీచక్రోపాసన చేసి ఏమవుతారండి? గొప్ప ధనవంతులవుతారట. మరి నా బిడ్డ ఏమవుతాడు? గొప్ప జ్ఞానధనవంతులవుతాడు. నువ్వు చెప్పవేమిటో? నిన్న దురుక్త అని చెప్పినప్పుడు తాను ఉదాత్తంగా చెప్పారు, ఇప్పుడు అనుదాత్తంగా చెప్తున్నారు. అది ఉదాత్తమా అనుదాత్తమా? నా భస్మం, నా విభూతి, నా బూడిద ఏదో చెప్పొచ్చు కదా. నేను చెప్తాను. నిన్న కాకమున్న గురుకులంలో చేరావో లేదో, అప్పుడే గురువు తప్పుల్ని దిద్దుతున్నావు. నువ్వు గొప్ప వేద పండితుడు అవుతావు. నాకు సన్యాసి అవ్వాలని ఉంది. భవతి శాంతేహి మాత. 10 రోజుల నుంచి నా ఇంటి దేవుడు వస్తువులతోనే గడుపుతున్నాడు. ఓనం పండుగ ఈ పూట ఈ ఉసిరికాయ నా స్వామికి నైవేద్యంగా సమర్పించాను. ఈ ప్రసాదం తప్ప ఇంకేమీ ఇచ్చుకోలేదు. లక్ష్మీ మరీ లోతుకెళ్ళకు, నదిలో ముసలుంది.
సన్యాసం చెప్పని చెప్పమ్మా. అమ్మతో ఏమిటి నాయనా ఈ ఆటలు? నేను ఆడింది ఆట కాదు, అబద్ధము కాదమ్మా. భవబంధమనే మొసలి నన్ను పట్టుకుంది. నీ ఆజ్ఞతో ఆపత్ సన్యాసం స్వీకరించాను. మొసలి నన్ను వదిలేసింది. లేదు రాజేశ్వర, మీరు చేస్తున్నది అగ్నిస్తంభన కదూ? గురూజీ గురూజీ, నాకు ఈ విద్య నేర్చుకోవాలన్నది గురూజీ. నేర్పుతా పద. ఎలా ఉంది లోయ? పడితే పైకి రావడమే ఉండదనుకుంటా. ఉండదు కానీ ఉంటుందనుకునే ప్రయత్నం చేస్తే పైకి రావచ్చు అనుకుంటా. అయితే అనుకుని దూకే పైకి రా. ఒకవేళ పైకి వస్తే విద్యలు నేర్పుతా. విద్యను నేర్చుకుంటే ఎవరైనా పైకి వస్తారు. అన్ని విద్యలు అవపోసన పట్టిస్తా. శంకరుడు పరకాయ ప్రవేశం చేశాడు. అతని ప్రాణాలు చేపలోకి వెళ్ళిపోయాయి. ఏమంటున్నాయా చేపలు? జననం మరణం అంతా ఒకటేనని ఎప్పుడు తెలుసుకుంటారో ఈ మనుషులు అంటున్నారు. ఈ కొండలు, కోనలు, చెట్లు, పుట్టలు, పశువులు, పక్షులు, వాగులు, వంకలు, నక్షత్రాలు, నదీ నదాలు ఈ సృష్టి మొదలైనప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలాగే నిర్మలంగా నిష్కల్మషంగా ఉన్నాయి. ఒక్క మనిషి మాత్రమే కులాలని, మతాలని, వర్గాలని, వర్ణాలని తన చుట్టూ సాలెగూడనుకుంటున్నాడు. ఆలోచించు శంకర, ఈ ప్రపంచాన్ని మార్చాలంటే ఏం చేయాలో ఆలోచించు. ఎవరినైనా నువ్వు చిదానంద రూప శివోహం శివోహం. నా తపస్సు పండించడానికి వచ్చావా శంకర? నీ శిష్యుడిని తరించడానికి వచ్చాను. జగద్గురువుకే గురువుని నేను తరించాను. కైలాస శిఖరానికి కాషాయం కట్టినట్టు నాయన. పరమహంసవని ప్రస్తుతింపబడతావునే. ఒక్కొక్క దర్పణంలో ఒక్కొక్క మీరు కనిపిస్తున్నాను. అంత మాత్రం చేత ఇన్ని నేనులు లేవు కదా. నేను ఒక్కడినే
ఇవన్నీ నా ప్రతిబింబాలు. ఆ పరమాత్మ ఒక్కడే. అఖిల చరాచర ప్రపంచం ఆ పరమాత్మని ప్రతిబింబాలు. ఇదే అద్వైత సూత్రం. కాశీలో సర్వమత సమావేశం జరగబోతోంది. అక్కడికి నువ్వు వెళ్ళాలి. నీ సమాజ సంస్కరణల జైత్రయాత్రకు శ్రీకారం చుట్టాలి. విజయోస్తు. కాశతే కాశీ కాశీ సర్వప్రకాశికా. గురుదేవులకు ప్రణామములు. ఏం చదువుకున్నావు? ఏదో చతుర్వేదాలు, దశోపనిషత్తులు, అష్టాదశ పురాణాలు వల్లెలేశారు. ఏది ఏమైనా నీ ముందు పిపీలికానే. నీ గురించి నువ్వు బాగానే తెలుసుకున్నావు. నువ్వు పిపీలికానివే. చూసారా రంగులు మారాయి. తనన్నదే నేనన్నా. జీర్ణించుకోలేకపోతున్నాడు. జీర్ణించుకోగలిగితే అదే అద్వైతం. ఏ సామె, తప్పుకో తప్పుకో అంటున్నారు నీ శిశువులు. అట్టా తప్పుకో అంటాం తప్పు అనిపించగా నీకు? నువ్వేదో అంతా ఒక్కటే ఒక్కటే అని బోధలు చేస్తున్నావటగా. ఒక చిన్న ప్రశ్న. నువ్వేమో దండం పెట్టినావు, వాళ్ళేమో దండం పెడుతున్నారు. మరి ఆ దండం ఈ దండం ఒకటేనా సామె? ఇంకో చిన్న చండాల ప్రశ్న. తపస్సు చేసేటప్పుడు ఇట్టానే ముక్కు మూసుకుంటారు. తాగుడు వాసనకి ఇట్టానే ముక్కు మూసుకుంటారు. ఆ మూసుకోవడం ఈ మూసుకోవడం ఒకటేనా? స్వామి, ఆ శివుడు లోకాలకు కాపరి, నేనేమో ఈ కాశీ కాటి కాపరి. మీ శివుడు నేను ఒకటే అంటున్నాను. నేను నువ్వేమంటావు? చండాలుడు. మాలాంటి సన్యాసులు, సాధువులు, పండితులు తిరిగే ఈ పవిత్రమైన వీధుల్లోకి తాగి తూలుతూ వచ్చి ఏమిటి ప్రాలాపన? దూరంగా వెళ్ళు. నేను కాటి కాపరిని. నన్ను దూరం దూరం అన్నోళ్ళందరూ చివరాఖరికి మన దగ్గరికి రావాల్సిందే. మర్యాదగా దూరంగా పోతావా లేదా? ఏంటి స్వామి, శివయ్య మెడలో పామే బుస్సుమనలేదు. ఏంది నువ్వు కస్సు బుస్సుమంటున్నావు? సరే, నువ్వు అన్న ప్రకారమే దూరం పోతా. ఇంకా దూరం పోతా. ఎంత దూరం పోయినా నేనున్న భూమి మీదనే నువ్వు ఉండేవి. మరి మైలు కాదంటావా? నేను ఆకాశం కింద ఉన్నా, నువ్వు అదే ఆకాశం కింద ఉన్నావు. అంటుకోరంటావా? ఈ గాలి మీదకి వచ్చే గాలే నీ మీదకి వస్తుంది. అది పర్వాలేదంటావా? నేను మునుగుతున్న గంగలోనే నువ్వు మునుగుతుంటివి. తప్పు కాదంటావా? తప్పేది కాదంటావా? ఈ పురాణం అంతా ఎందుకులే గాని ఒక్కడి చెప్పు. నువ్వు దూరం పొమ్మంటున్నది అగ్గిలో బుగ్గి బూడిదయ్యే ఈ అతుకుల బొంతన, అగ్గిలా మండుతున్న ఈ బొంతలో ఉన్న ఆత్మన. జాగ్రత్త స్వప్న సుషుప్తి సుస్ఫుటతరా యా సంవిదృజృంభతే యా బ్రహ్మాదిపీలికాంతతనుషు ప్రోతా జగత్ సాక్షిణి సైవాహం చ దృశ్యవస్త్రితి దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్ సౌందర్యలహరి
కదా. ప్రయాగలో ఉన్న మండన మిత్రుడికి మన అద్వైత భోజనం రుచి చూపించు. నీ చైత్ర యాత్రకు ఓంకార శంఖం పూరించు. నా ఆజ్ఞ లేకుండా ఇంట్లోకి ప్రవేశించావు. ఎవరా? మీరు ఏ పితృదేవతలకైతే పిండం పెడుతున్నారో వాళ్ళందరి స్వరూపాన్ని నేను చిదాత్ముడను. మర్యాదగా వచ్చిన లేదా అతిథిగా నీ తండ్రి తిథికి వచ్చిన ఈ యతి అభ్యాగతి. అతిథికి ప్రీతితో కాళ్ళు కడిగి భిక్ష ఇవ్వడం నీ విధి నాయనా. నేను వచ్చింది ఈ భిక్షకు కాదు, మీతో వాద భిక్షకు. ఈ వాద సభకు మా అర్ధాంగి ఉభయ భారతీ దేవిని అధ్యక్ష స్థానంలో నియమిస్తున్నా. స్త్రీలని ఇలా గౌరవ స్థానం